ఉన్న పలంగా ఇదే జానర్ చెప్పు. చాలా సింపుల్. హర్రర్ జానర్. ఎక్కడ? కామెడీ జానర్. అదెక్కడ? సీరియస్ సీన్లోనా? అంటే ఫ్యాంటసీ జానర్. అదెక్కడ? క్లైమాక్స్ అంతా ఫ్యాంటసీయే కదా. అంతా కాదు, క్లైమాక్స్ లో కొంత. యువర్ ఆనర్, ఈ సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి. ఐ హావ్ సీరియస్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిలిం. నేను ఈ సినిమా పైన కేసు వేస్తున్నా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ మూవీ ఒక అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ కల్ట్ క్లాసిక్ ని పెట్టుకొని ఇలా అనడం తప్పు. ఇది మాస్టర్ పీసా? పీస్గా చూసినా కూడా మాస్టర్ పీస్ కాదు, పీస్ ఆఫ్ షిట్. ఇదంతా కాదు మై లార్డ్, ఆర్డర్లు వద్దాం. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడదాం. స్టోరీయా? ఎప్పుడో చంపి దినం పెట్టి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ స్టోరీలో ఒక ఫ్లో ఉండదు. బామ్ అంటాడు, తాత అంటాడు, హీరోయిన్లు అంటాడు, లవ్ స్టోరీ అంటాడు, దయ్యం ఇల్లు అంటాడు, రెండుకి సంబంధం లేకుండా హిప్నోసిస్ అంటాడు. పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి మల్టిపుల్ జానర్స్ మిక్స్ అవుతాయి. అది సినిమా స్కేల్. అది జానర్ మిక్స్ లో లేదు, రెండు పఫ్ఫులు కొట్టాక వచ్చిన ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లో ఉంది. ఉన్న పలంగా ఇదే జానర్ చెప్పు. చాలా సింపుల్. హర్రర్ జానర్. ఎక్కడ? కామెడీ జానర్. అదెక్కడ? సీరియస్ సీన్లోనా? అంటే ఫ్యాంటసీ జానర్. అదెక్కడ? క్లైమాక్స్ అంతా ఫ్యాంటసీయే కదా. అంతా కాదు, క్లైమాక్స్ లో కొంత. అలా బిగ్ బడ్జెట్ స్కేలింగ్ లో ఇలాంటివి అప్పుడప్పుడు అవుతుంటాయి. వస్తున్నా, స్కేల్ దగ్గరికి వస్తున్నా. 400 to 450 crores అసలు ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏముంది? హై ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, యాక్షన్ స్కేల్. స్టంట్ డబుల్ కా? కేసుని పక్కదోవ పట్టిస్తున్నారు. సినిమాలో ఎంతెంత తోపు సీన్స్ ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, అప్సెట్ డౌన్ సీన్ కావచ్చు, ముఖ్యంగా క్లైమాక్స్ కావచ్చు. కరెక్ట్ పాయింట్కి వచ్చావు. ఫ్లాష్ బ్యాక్ ఏమో అరుంధతి భోజ్పురి రీమేక్లా ఉంటుంది. ఇంకా అప్సెట్ డౌన్ సీన్ అంటావా? నేను ఫ్యాన్ షో చూసిన. ఫ్యాన్ షోలో అసలు అప్సెట్ డౌన్ సీనే లేదు. తర్వాత యాడ్ చేశారు. యాడ్ చేశాక ఏముందా అని వెళ్ళి మళ్ళీ చూసా. అసలు ఈ సీన్ ఈ మూవీలో కాదు, సినిమా హిస్టరీలో ఏ సీన్లో ఉండొద్దు, ఎక్కడ ఉండదు. అసలు మారుతి మావకు అడగాలి, ఏంటా సీన్ అసలు ఎవడు అడిగాడు, ఎందుకు పెట్టారు? ఒక సీన్ మంచిగా ఉందనే లోపు ఇంకో సీన్ అస్సం చేసేస్తాడు. ఫైనలీ క్లైమాక్స్ బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. నేను బిహాఫ్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ నిలదీస్తున్న మారుతి మావ. సినిమా అంతా ఒకటే వెయిట్, ఈ సీన్ ఎప్పుడు వస్తుందా, ఈ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఫైనల్గా ఈ సీన్ వచ్చే టైంకి ఆడియన్స్ అంతా అస్సం అయిపోయారు. అది లేదు. పోయినా సీన్ ఏమన్నా గొప్పగా ఉంటుందా అంటే చాలా సింపుల్గా లప్మని అలా క్లోజ్ చేశాడు. ఇదంతా కాదు మై లార్డ్, మాకు ఎంటర్టైన్మెంట్ వద్దు, స్టోరీ వద్దు, హర్రర్ అంతకన్నా వద్దు. మేము సినిమాకి ఎందుకు వెళ్తాం? మా ప్రభాస్ అన్ననే ఆ బిగ్ స్క్రీన్ మీద చూసుకోనికి వెళ్తాం. ఇంతకన్నా మనకేం కావాలా? ఇది కదా మెయిన్ పాయింట్ యువర్ ఆనర్. మేం సినిమాని స్టోరీ కోసం రాలేదు, ఓకే. ఎంటర్టైన్మెంట్ కోసం రాలేము, ఓకే. మేము వచ్చింది ప్రభాస్ అన్న కోసం. కానీ అక్కడ ప్రభాస్ అన్న ఉండాలి కదా మూవీలో. ఫేస్ రీప్లేస్మెంట్లు ఏంటి, స్టంట్ డబుల్ ఏంటి, మారుతి మావనే యాక్ట్ చేయమని ఇంకెందుకు? అసలు ప్రభాస్ కోసం 1000 ఏంటి, 2000 ఏంటి, 3000 అయినా టికెట్ పెడతాం. కానీ అక్కడ మాకు ప్రభాస్ కనబడాలి కదా. హీరో ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్. హీరో ప్రజెన్స్ అంటే రన్ టైం కాదు, ఇంపాక్ట్. దీనికోసం నేను టికెట్ కొనుక్కొని మరీ థియేటర్ రావాలా? ఇన్స్టాలో ఏ జనరేటెడ్ వీడియోస్ చూస్తా కదా ప్రభాస్ అని. ఈ మాత్రం దానికి పండగ రాజస్థాన్ పండగ, ప్రభాస్ పండగ, పండగ పొంగల్ పండగ.